చూద్దాం. సింగరేణిలో ఎన్నికల వేడి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. గుర్తింపు సంఘం కాల పరిమితి ముగుస్తుండటంతో కార్మిక సంఘాలు అలర్ట్ అయ్యాయి. గోదావరి ఖని కేంద్రంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సభ్యత్వ నమోదు నుంచి గనుల వద్ద కార్యక్రమాల వరకు జోరు పెంచాయి. కార్మికుల సమస్యల ఎజెండాగా బరిలోకి దిగేందుకు సంఘాలు సిద్ధమవుతున్నాయి. సమాన పనికి సమాన వేతనం, సింగరేణి పేరు మార్పు అంశాలతో పాటు పలు సమస్యలకు ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాయి. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పలు సమస్యలతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎలక్షన్స్ కు మొత్తం అక్కడ సిద్ధమైపోయినట్టు తెలుస్తోంది. సో ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఆన్ గ్రౌండ్, శ్రీనివాస్? ఎస్ సర్తాజ్, ఇటు రామగుండము, గోదావరి ఖని పరిసరాల ప్రాంతాల లోపల, బొగ్గుబాయి లోపల నిత్యం ఏదో ఒక అంశం పైన ఇటు ఎన్నికల వేడి అయితే అక్కడ రాజుకుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుర్తింపు సంఘం సంబంధించినటువంటి పదవీ కాలము ముగిపోవడంతో మరొక నెల రోజుల లోపల ఇక్కడ గుర్తింపు సంఘానికి ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు అన్ని పార్టీలు కూడా సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల పైన ఫోకస్ పెంచాయి. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్, తర్వాత ఇటు గతం లోపల కూడా ఎప్పుడు ఇక్కడే గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి బీఆర్ఎస్, తర్వాత సిపిఐ, సిపిఎం వంటి సంస్థలన్నీ కూడా వాళ్ళ అనుబంధ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ కూడా ప్రజా సమస్యలపైన పోరాటేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ సింగరేణి లోపల ఉన్నటువంటి ప్రధాన సమస్య పేరు మార్పిడి సమస్య పైన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే సింగరేణిలో ఉద్యోగం చేసేటువంటి వారి పేరు ఒకటి ఉంటుంది, వారి ఆధార్ కార్డు తర్వాత ఓటర్ ఐడి కార్డు లోపల మరొక పేరు ఉంటుంది. కాబట్టి ఇక్కడ పేరు మార్పిడి అంశం పైన ఎక్కువ ఫోకస్ పెంచుతున్నాయి. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనాలు, మిగతా అంశాలపైన అన్ని మేము బాధలు తీరుస్తాము, మాకు ఓటేయాలని చెప్పి ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ, అదేవిధంగా బిఎంజే, తర్వాత బీఆర్ఎస్ కు అనుబంధ సంస్థగా ఉన్న టీబీజీకే ఇవన్నీ కూడా నిత్యం కార్మిక సంఘాల యొక్క బొగ్గుబాయిల యొక్క అక్కడ నిత్యం వెళ్లి పోరాటాలు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడానికి పిలిపిస్తున్నాయి. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా గోదావరి ఖని లోపల సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల వేడి అయితే రాజుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.